నాలో పండగంటే ఏమిటంటే నిన్ను చూస్తూ ఉండడం. హలో ఫ్రెండ్స్, ఈ విధంగా డ్యూయల్ ఫొటోస్ అనేవి ఇలా స్లైడ్ అయ్యేలా వీడియో అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది వీళ్ళు కంప్లీట్గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు అలైట్ మోషన్ యాప్ని అయితే కనుక ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత కింద ప్లస్ సింబల్ ఉంది కదా, సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో పెన్సిల్ ఐకాన్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని సో ఈ మధ్యలో ఉన్న ఆ చైన్ లింక్ అనేది ఆఫ్ చేసుకోండి. సో ఆఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1080x2340 రేషియో ఇచ్చేసుకోండి. సో ఈ విధంగా రేషియో అనేది ఇచ్చేసుకున్న తర్వాత కింద బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ ఇచ్చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోండి గైస్. ఇక్కడ సో కింద కనిపిస్తున్న ఆ క్రియేట్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో కింద మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు ఇమేజ్ అండ్ వీడియో అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఇమేజ్ అండ్ వీడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు వ్యూ ఆల్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకొని మీరు ఏ ఫోటో అయితే కనుక బ్యాక్గ్రౌండ్గా ఫస్ట్ ఫోటోగా యాడ్ చేయాలనుకుంటున్నారో మీరు ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఏదైనా ఒక ఫోటో అయితే కనుక సెలెక్ట్ చేసుకొని యాడ్ చేశాను. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాతకి సో పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఆ 3 డాట్స్ని క్లిక్ చేసుకొని ఫిల్ స్క్రీన్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఆ 3 డాట్స్ని క్లిక్ చేయండి ఫస్ట్. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫిల్ స్క్రీన్ అని ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయగానే మన ఫోటో అనేది ఈ విధంగా జూమ్ అయిపోతూ ఉంటుంది. సో ఇంకా మీకు కావాలనుకుంటే ఇంకా ఇలా 2 ఫింగర్స్ తోటి ఇలా మీరు కావాలంటే జూమ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా జూమ్ చేసిన తర్వాతకి మన ఫోటో ఓన్లీ 2 సెకండ్సే ఉంటుంది. సో మీరు ఇంకొక సెకండ్ పెంచుకోండి ఇలా. సో నేను ఒక 3 సెకండ్స్ వరకు ఇలా పెంచుకుంటున్నాను చూడండి ఫోటోని. సో ఫోటో లెంత్ అనమాట. సో ఈ విధంగా ఫోటో లెంత్ 3 సెకండ్స్ వరకు ఇలా ఇచ్చుకున్న తర్వాతకి ఇలా ఫోటో స్టార్టింగ్ వచ్చేసుకోండి ఇలా. సో ఇలా మీరు ఆ వైట్ లైన్ ఇలా ఫోటో స్టార్టింగ్ దగ్గర తెచ్చుకోండి ఇలా. సో ఆ వైట్ లైన్ ఇలా ఫోటో స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని కింద మీకు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఆ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి గైస్ ఇక్కడ. సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకున్న తర్వాతకి మీరు ఫోటోని లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మీ ఇష్టం ఎటైనా సరే ఇలా సైడ్ జరుపుకోండి ఇలా ఫోటోని లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ. నేను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ జరుపుకున్నాను. సో ఇలా ఫోటోని ఇలా స్లైడ్ జరుపుకున్న తర్వాతకి ఫోటోని ఇలా కొంచెం ముందుకు జరుపుకోండి ఇలా. సో ఇలా ఫోటోని కొంచెం ముందుకు జరుపుకొని ఇంకొక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి. సో ఇలా సెకండ్ కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసిన తర్వాతకి సో ఆ ఫోటోని ఇలా రైట్ సైడ్ జరుపుకోండి గైస్. ఇక్కడ మనం స్టార్టింగ్ లెఫ్ట్కి జరుపుకున్నాం కదా, సో సెకండ్ కీ ఫ్రేమ్ని ఇలా రైట్కి జరుపుకోవాలి. సో ఇలా రైట్కి జరుపుకున్న తర్వాతకి సో ఇవి ఇలా మనకు స్పీడ్గా వస్తూ ఉంటుంది స్టార్టింగ్లో. సో ఈ విధంగా స్పీడ్గా వస్తూ ఉంటుంది స్టార్టింగ్ అయితే కనుక. సో ఇప్పుడు మనకు ఆ ఫోటో ఎండ్ నుంచి కొంచెం ముందులో ఇంకొక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి. థర్డ్ కీ ఫ్రేమ్ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఒక థర్డ్ కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకొని సో ఆ ఫోటోని ఇంకా ఇలా రైట్ సైడ్ వచ్చేలా ఇలా కొంచెం ముందుకి మూవ్ చేసుకోండి ఇలా రైట్ సైడ్ వచ్చేలా. సో ఈ విధంగా ఇచ్చేసుకున్న తర్వాతకి సేమ్ మళ్ళీ ఈ ఫోటో లాస్ట్లో 4th కీ ఫ్రేమ్ అని ఒకటి యాడ్ చేసుకోండి. ఇలా 4 కీ ఫ్రేమ్స్ అనేవి యాడ్ చేసుకొని ఈ 4th కీ ఫ్రేమ్ దగ్గర ఫోటో టోటల్గా వెళ్ళిపోయేలా ఇలా టోటల్గా రైట్ సైడ్ జరుపుకోండి ఇలా. సో ఇలా టోటల్గా రైట్ సైడ్ వెళ్ళిపోయేలా ఇలా టోటల్గా జరుపుకోండి ఇలా టోటల్గా. సో ఈ విధంగా టోటల్గా ఇలా రైట్ సైడ్ జరుపుకుంటే కనుక మనకు స్పీడ్గా వెళ్ళిపోతుంది. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇలా స్పీడ్గా వస్తుంది, అదేవిధంగా వెళ్ళేటప్పుడు కూడా చూడండి ఇలా స్పీడ్గా వచ్చేసి తర్వాత స్లో అవుతూ ఉంటుంది. అదేవిధంగా వెళ్ళిపోయేటప్పుడు కూడా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఇలా స్లోగా వచ్చేసి వెళ్ళిపోయేటప్పుడు ఇలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఈ విధంగా ఇవ్వడం వల్ల. సో ఇప్పుడు ఈ ఫోటో ఎక్కడైతే ఎండ్ అయిందో సో అక్కడ వైట్ లైన్ ఉంచేసుకొని సో ఫస్ట్ ఫోటో ఎక్కడైతే ఎండ్ అయిందో సో అక్కడ వైట్ లైన్ ఉంచేసుకొని కింద ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకోండి ఇక్కడ. సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాతకి సో ఇక్కడ మీరు ఇమేజ్ అండ్ వీడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకొని ఇప్పుడు మీరు ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి సెకండ్ ఇమేజ్. సో ఇక్కడ ఒక సెకండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి ఆ ఇమేజ్ని. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న ఆ ఇమేజ్ని ఇలా జూమ్ చేసుకోండి మీ ఫింగర్స్ తోటి. ఈ విధంగా మీకు ఎంత జూమ్ కావాలో అలా జూమ్ చేసుకొని అలా యాడ్ చేసుకోండి. సో ఆ విధంగా యాడ్ చేసిన తర్వాతకి సో ఈ ఫోటోని కూడా 1 సెకండ్ అనేది పెంచుకుందాం. సో ఇది 2 సెకండ్సే ఉంటుంది కదా, సో నేను ఇంకొక 3 సెకండ్స్ వరకు ఇలా పెంచుకుంటున్నాను చూడండి ఇలా. సో ఇలా ఆ ఫోటో లెంత్ అనేది ఇలా పెంచుకోండి. సో ఈ విధంగా ఈ ఫోటో లెంత్ అనేది పెంచుకున్న తర్వాతకి సో ఈ ఫోటో స్టార్టింగ్ ఎక్కడైతే ఉందో సో అక్కడ వైట్ ఉంచేసుకోండి. సేమ్ ఆ ఫోటో ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడ వైట్ లైన్ ఉంచేసుకొని కింద ప్లస్ సింబల్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇమేజ్ అండ్ వీడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సేమ్ ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకొని సో దాన్ని కూడా ఇలా జూమ్ చేసుకోండి మీ ఫింగర్స్ తోటి ఇలా. సో ఈ విధంగా జూమ్ చేసుకొని ఇలా సెంటర్లో ఉండేలా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి గైస్.
సో ఈ విధంగా ఎగ్జాక్ట్గా సెంటర్లో ఇలా యాడ్ చేసుకొని సో ఇలా కింద యాడ్ చేసుకోవాలన్నమాట ఫోటోని. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక సో ఇందాక మన ఫోటో ఎంతవరకు ఇచ్చాము సేమ్ దీన్ని కూడా అంతవరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి ఇలా. సో నేను చూడండి, సో కింద ఫోటోని కూడా సేమ్ ఇందాక పైన ఫోటో ఏ విధంగా అయితే ఎక్కడి వరకు అయితే ఇచ్చామో కింద ఫోటోని కూడా అదే విధంగా ఈక్వల్గా ఎక్స్టెండ్ చేసుకోండి, ఈక్వల్గా ఉండేలా. సో ఆ విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి సో పైన ఫస్ట్ యాడ్ చేసుకున్న ఫోటోని క్లిక్ చేసుకొని కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ కదా, సో ఆ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో పైన యాడ్ చేసుకున్న ఫోటోని క్లిక్ చేసుకొని కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇలా ఆ ఫోటో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి. సో ఒక స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకొని సో ఆ ఫోటోని మీరు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఎటైనా సైడ్ ఒకసారి జరుపుకోండి ఇలా. సో ఈ విధంగా జరుపుకున్న తర్వాతకి సో ఆ ఫోటోని లైట్గా ఇలా కొంచెం ముందుకు జరుపుకోండి. సో ఇలా ముందుకు జరుపుకున్నాక ఇంకొక సెకండ్ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. సో సెకండ్ కీ ఫ్రేమ్ యాడ్ చేసిన తర్వాతకి సో ఆ ఫోటోని ఇప్పుడు ఇలా రైట్ సైడ్ జరుపుకోండి ఇలా. సో ఇలా ఫోటోని ఇలా రైట్ సైడ్ జరుపుకున్న తర్వాతకి మళ్ళీ సేమ్ ఇలా మనకు స్పీడ్గా వస్తుంది స్టార్టింగ్లో. సేమ్ అదేవిధంగా అదే ఫోటోకి ఎండులో అంటే ఎండ్ నుంచి కొంచెం ముందులో థర్డ్ కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేసుకోండి. ఫోటో ఎండ్ నుంచి కొంచెం ముందులో ఒక కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేసుకోండి ఇలా. సో యాడ్ చేసుకొని ఇంకా మీరు రైట్ సైడ్కి ఇలా జరుపుకోండి ఫోటోని ఇలా. సో ఇంకా ఇలా ఫోటోని రైట్ సైడ్ జరుపుకున్న తర్వాతకి సో లాస్ట్లో ఫోర్త్ కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేయండి. సేమ్ అదే ఫోటోకి లాస్ట్లో ఇంకొక ఫోర్త్ కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేసుకొని సో ఇప్పుడు ఈ ఫోటో అనేది టోటల్గా వెళ్ళిపోయేలా టోటల్గా ఇలా రైట్ సైడ్ జరుపుకోండి, టోటల్గా వెళ్ళిపోయేలా. సో ఇచ్చుకోండి. సో ఇలా టోటల్గా వెళ్ళిపోయేలా జరుపుకుంటే కనుక మనకి ఇలా ఫోటో అనేది లెఫ్ట్ నుంచి రైట్కి ఇలా స్లైడ్ అవుతూ ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఈ విధంగా మనకు పైన ఫోటో అనేది లెఫ్ట్ నుంచి రైట్కి ఇలా స్లైడ్ అవుతూ ఉంటుంది చూడండి. సో ఈ విధంగా స్లైడ్ అవుతూ ఉంది, అదేవిధంగా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మన కింద ఫోటో కూడా అది యాడ్ చేయాలి కదా. సో ఇప్పుడు మీరు కింద ఫోటోని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని ఇలా వైట్ లైన్ అనేది ఇలా స్టార్టింగ్లో ఉంచేసుకోండి. సో స్టార్టింగ్లో ఉంచేసుకొని కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకొని ఇలా స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి. సో ఒక స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకున్న తర్వాతకి పైన ఫోటో మనం ఇందాక లెఫ్ట్ సైడ్ ఇచ్చాం కదా. సో ఇప్పుడు ఈ కింద ఫోటోని ఇలా రైట్ సైడ్ ఇచ్చేసుకోవాలి. సో పైన ఫోటో ఏమో ఇందాక లెఫ్ట్ సైడ్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఈ ఫోటోని ఇలా రైట్ సైడ్ జరుపుకోండి. కావాలంటే కొంచెం జూమ్ చేసుకోండి ఆ ఫోటోని ఇలా. సో నేను ఇలా ఫోటోని రైట్ సైడ్ జరుపుకున్నాను స్టార్టింగ్లో. సో ఇలా రెండు కూడా రివర్స్లో వస్తూ ఉంటాయి ఇలా జరుపుకోవడం వల్ల. సో ఇలా రైట్ సైడ్ జరుపుకున్న తర్వాతకి ఇలా కొంచెం ఫోటోని కొంచెం ముందుకు జరుపుకొని సెకండ్ కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేసుకోవాలి. సో ఇలా ఫోటోని కొంచెం ఇలా ముందుకు జరుపుకొని ఇంకొక సెకండ్ కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేయండి. సో ఇలా సెకండ్ కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫోటోని మీరు లెఫ్ట్ సైడ్ జరుపుకోవాలి. సో మనకు లెఫ్ట్ సైడ్ రావాలి కాబట్టి ఇలా లెఫ్ట్ సైడ్ కొంచెం ఇలా కొద్దిగా స్లైడ్ చేసుకోండి ఇలా లెఫ్ట్ సైడ్. సో ఈ విధంగా లైట్గా ఇలా లెఫ్ట్ సైడ్ ఇలా జరుపుకున్న తర్వాతకి సో మళ్ళీ థర్డ్ కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేయాలి సేమ్. సో ఫోటో ఎండ్ నుంచి కొంచెం ముందులో ఒక థర్డ్ కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేసుకోండి. సో ఇక్కడ ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయించండి, మనకు థర్డ్ కీ ఫ్రేమ్ ఏర్పడింది కదా. సో ఇప్పుడు ఆ ఫోటో ఇంకా లెఫ్ట్ సైడ్ ఇలా మూవ్ అయ్యేలా లెఫ్ట్ సైడ్ జరుపుకోండి ఇలా. సో ఈ విధంగా లెఫ్ట్ సైడ్ మూవ్ అయ్యేలా జరుపుకున్న తర్వాతకి సేమ్ అదే ఫోటో ఎండ్లో ఫోర్త్ కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేయండి. సో ఫోర్త్ కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేసిన తర్వాతకి ఫోటో టోటల్గా వెళ్ళిపోయేలా మనకు లెఫ్ట్ సైడ్ జరుపుకుంటుంది. సో ఆ ఫోటో టోటల్గా వెళ్ళిపోయేలా లెఫ్ట్ సైడ్ జరుపుకోండి ఇలా చూడండి. సో నేను ఏ విధంగా అయితే లెఫ్ట్ సైడ్ జరుపుతున్నాను సో ఆ విధంగా లెఫ్ట్ సైడ్ జరుపుకుంటే కనుక మనకు ఆ ఫోటో వెళ్ళిపోయేటప్పుడు ఇలా మనకు టోటల్ స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకు చూడండి పైన ఫోటోకి యాడ్ చేసాం, అదేవిధంగా కింద ఫోటోకి యాడ్ చేసాం కదా. సో ఇప్పుడు చూడండి మనకు ఇలా రెండు కూడా ఇలా రివర్స్లో స్లైడ్ అవుతూ ఉంటాయి చూడండి. సో చూసారా ఇలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాయి వెళ్ళిపెట్టేప్పుడు. సో ఇలా ఫస్ట్ ఫోటో ఏమో ఇలా స్లోగా వచ్చేసి ఇలా స్లైడ్ అవుతూ ఉంటుంది. తర్వాత సెకండ్ ఫోటోకి ఇలా రెండు ఫొటోస్ వస్తూ ఉంటాయి. సో తర్వాత మీకు ఒకవేళ సింగిల్ ఫోటో కావాలనుకోండి, సో సింగిల్ ఫోటో కావాలనుకుంటే ఈ 2 ఫొటోస్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో సో అక్కడ వైట్ లైన్ పెట్టుకొని సో ఇక్కడ కింద ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా. సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ ఇమేజ్ అండ్ వీడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇంకొక థర్డ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి సో పైన మనకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఆ 3 డాట్స్ని క్లిక్ చేసుకొని ఫిల్ స్క్రీన్ మీద ట్యాప్ చేసుకోండి. సో మీకు ఇంకా ఫోటో కొంచెం జూమ్ కావాలనుకుంటే లైట్గా జూమ్ చేసుకోండి. సో ఇలా జూమ్ చేసుకున్న తర్వాతకి ఫోటోని కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి. సో నేను దీన్ని మీకు 2 టైమ్స్ ఇలా స్లైడ్ అయ్యేలా మీకు చూపిస్తాను. సో అందుకోసం అనేసి ఈ ఫోటో నేను ఒక 4 సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో ఇలా మీరు కూడా కొంచెం ఎక్కువగా ఎక్స్టెండ్ చేసుకోండి ఒక 4 సెకండ్స్ వరకు. సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు ఈ ఫోటో స్టార్టింగ్ దగ్గరికి తెచ్చుకోండి వైట్ లైన్ని. సో ఈ ఫోటో స్టార్టింగ్లో ఇలా వైట్ లైన్ ఉంచేసుకొని కింద మీకు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఆ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఆ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి.
సో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకొని ఫోటోని ఎటైనా ఒక సైడ్ ఇలా స్లైడ్ జరుపుకోండి ఇలా. సో లెఫ్ట్ సైడ్ కావచ్చు, రైట్ సైడ్ కావచ్చు, ఎటైనా ఒక సైడ్ ఇలా స్లైడ్ జరుపుకొని సో ఇలా స్లైడ్ జరుపుకోండి ఇలా. సో ఇలా స్లైడ్ జరుపుకున్న తర్వాతకి ఫోటోని కొంచెం ముందుకు జరుపుకోండి ఇలా. సో ఫోటోని ఇలా కొంచెం ముందుకు జరుపుకొని సెకండ్ కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేసుకోండి. సో సెకండ్ కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేసుకున్న తర్వాతకి ఫోటోని ఇప్పుడు మీరు రైట్ సైడ్ జరుపుకోండి. సో మీరు స్టార్టింగ్ లెఫ్ట్కి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు సెకండ్ కీ ఫ్రేమ్ అనేది రైట్కి జరుపుకోవాలి. సో ఇలా లైట్గా రైట్ సైడ్ జరుపుకోండి ఇలా. సో ఇలా రైట్ సైడ్ జరుపుకున్న తర్వాతకి సేమ్ ఇలా ఫోటోని కొంచెం ముందుకు జరుపుకొని ఇంకొక థర్డ్ కీ ఫ్రేమ్ ఒకటి సెంటర్లో జరుపుకోండి ఇక్కడ. సో ఒక థర్డ్ కీ ఫ్రేమ్ అనేది ఇలా సెంటర్లో యాడ్ చేసుకోండి ఇక్కడ. సో వీడియో మీరు యాడ్ చేసుకున్న ఆ ఫోటో సెంటర్లో ఒక థర్డ్ కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేసుకోండి సెంటర్లో. సో నేను ఒక సెంటర్లో చూడండి ఇక్కడ థర్డ్ కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేసుకున్నాను. సో ఇలా ఒక థర్డ్ కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు ఆ ఫోటోని మీరు ఇంకా ఇలా రైట్ సైడ్ వచ్చేలా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇంకా. సో థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గర కూడా రైట్ సైడ్ వచ్చేలా ఇలా ఫోటోని ఇలా మూవ్ చేసుకోండి. సో ఈ విధంగా మూవింగ్ ఇచ్చేసిన తర్వాతకి ఫోర్త్ కీ ఫ్రేమ్ ఉంది కదా, సో ఆ ఫోర్త్ కీ ఫ్రేమ్ అనేది సో మనం ఇప్పుడు థర్డ్ కీ ఫ్రేమ్ పక్కనే ఇంకొక ఫోర్త్ కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేసుకోండి ఎక్స్ట్రాగా. సో చూసారుగా ఇక్కడ ఫోర్త్ కీ ఫ్రేమ్ అనేది ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసిన తర్వాతకి సో ఇప్పుడు ఆ ఫోర్త్ కీ ఫ్రేమ్ దగ్గర ఆ ఫోటోని మీరు ఇలా లెఫ్ట్కి వచ్చేలా ఇచ్చేసుకోండి ఇలా. సో చూడండి ఇక్కడ లెఫ్ట్కి వచ్చేలా ఇచ్చేసుకుంటే కనుక సో థర్డ్ కీ ఫ్రేమ్ నుంచి ఫోర్త్ కీ ఫ్రేమ్కి ఫోటో అనేది లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది. సో అందుకని ఫోర్త్ కీ ఫ్రేమ్ కాడ ఫోటోని ఇలా లెఫ్ట్ సైడ్ జరుపుకోండి. సో లెఫ్ట్ సైడ్ జరుపుకున్న తర్వాతకి సో ఫోటో ఎండ్ నుంచి కొంచెం ముందరలో ఇంకొక కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేసుకోండి. సో ఆ ఫోటో అంటే ఆ ఫోటోకి ఎండ్ నుంచి కొంచెం ముందులో ఇంకొక కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేసుకొని సో ఇప్పుడు ఆ ఫోటోని మళ్ళీ రైట్ సైడ్కి జరుపుకోండి ఇలా. సో ఫోటో ఎండ్లోంచి కొంచెం ముందులో ఇంకొక కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేసుకోండి ఫిఫ్త్ కీ ఫ్రేమ్. సో ఆ ఫోటోని ఇలా రైట్ సైడ్ జరుపుకోండి. సో ఇలా రైట్ సైడ్ జరుపుకున్న తర్వాతకి ఫోటో లాస్ట్లో ఇంకొక కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేసుకోండి. సో ఇలా ఫోటో లాస్ట్లో ఇంకొక కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు ఆ ఫోటోని టోటల్గా మనకు రైట్ సైడ్ వెళ్ళిపోయేలా ఇలా జరుపుకోండి టోటల్గా. సో ఇలా టోటల్గా వెళ్ళిపోయేలా జరుపుకుంటే కనుక మనకి ఈ ఫోటో అనేది 2 టైమ్స్ స్లైడ్ అవుతూ ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఇలా టోటల్గా వెళ్ళిపోయేలా ఆ ఫోటో వెళ్ళిపోయేలా టోటల్గా రైట్ సైడ్కి ఇలా ఇచ్చేసుకోండి. సో ఈ విధంగా ఇచ్చేసుకున్నాక ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి ఇప్పుడు. సో ఇప్పుడు చూడండి మనకు ఫోటో అనేది 2 టైమ్స్ అనేవి ఇలా స్లైడ్ అవుతూ ఉంటుంది చూడండి ఇక్కడ. సో నేను స్టార్టింగ్ నుంచి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి మనం ఫస్ట్ ఏమో లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చేస్తూ ఉంటుంది. సో మళ్ళీ ఇలా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది చూడండి. సేమ్ మనం ఇదే ఫోటో మీద ట్యాప్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో సో మనం ఇందాక యాడ్ చేసుకున్న ఆ ఫోర్త్ కీ ఫ్రేమ్ ఉంది కదా, సో అక్కడ మన ఫోటో కొంచెం లోపలికి వెళ్ళిపోయింది కదా. సో కొంచెం నేను యువతలకు జరుపుకుంటున్నాను. సో అంటే అది ఫోటో కనపడట్లేదు అనమాట. సో అందుకోసం లైట్గా ఇలా రైట్ సైడ్ జరుపుకుంటే చూడండి ఇప్పుడు మనకు ఫోటో అనేది ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఏమో లెఫ్ట్ నుంచి ఇలా రైట్కి వచ్చేస్తూ ఉంటుంది. సో తర్వాత చూడండి ఇలా మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ రైట్కి వచ్చేస్తూ ఉంటుంది. సో ఇలా ఎలా క్రియేట్ చేయాలనేసి మన సబ్స్క్రైబర్ అయితే అడిగారు. సో అందుకోసం అనేది ఇదే వీడియోలో నేను ఆ ఎఫెక్ట్ కూడా మీకు చూపిస్తున్నాను. సో నెక్స్ట్ మీకు ఈ సింగిల్ ఫోటోస్ తర్వాత మళ్ళీ మీకు పైన ఒక ఫోటో కింద ఒక ఫోటో యాడ్ చేయాలనుకుంటే మీరు మళ్ళీ సేమ్ ఇదే విధంగా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చూపించాను కదా, సేమ్ ఇదే విధంగా మీరు నెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా స్టార్టింగ్ ఫోటో దగ్గరకు వచ్చేసేయండి. సో ఇలా స్టార్టింగ్ ఫోటో దగ్గరకు వచ్చేసుకొని సో ఆ స్టార్టింగ్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. సో ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకొని కింద మీకు ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ అని ఉంది కదా, సో ఆ యాడ్ ఎఫెక్ట్ అనేది ట్యాప్ చేసుకొని ఇక్కడ బ్లర్ అని ఉంది కదా, సో ఆ బ్లర్ అనే ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని అందులో డైరెక్షనల్ బ్లర్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. సో అది క్లిక్ చేసుకోండి. సో అది క్లిక్ చేసుకొని కింద ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఆ ఎఫెక్ట్ అయితే కనుక యాడ్ చేసుకోండి. సో ఆ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాతకి ఇలా స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకొని ఇలా బ్లర్ స్ట్రెంత్ ఒక 28, 29 అలా ఇచ్చేసుకోండి. సో ఈ విధంగా ఇచ్చేసుకున్నాక పైన నేను మీకు ఒక సింబల్ చూపిస్తున్నాను కదా, సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేయగానే మీకు సెకండ్ కీ ఫ్రేమ్ ఎక్కడైతే యాడ్ చేయాలో అక్కడ చూపిస్తుంది. సో అక్కడ సెకండ్ కీ ఫ్రేమ్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ బ్లర్ స్ట్రెంత్ అనేది 0 ఇచ్చేసుకోండి. సో 0 ఇచ్చేసుకున్న తర్వాతకి సేమ్ మళ్ళీ పైన యారో మీద ట్యాప్ చేసుకోండి. సో పైన యారో మీద ట్యాప్ చేసుకోగానే ఇందాక మీరు థర్డ్ కీ ఫ్రేమ్ ఎక్కడైతే యాడ్ చేశారో అక్కడ మార్క్ చూపిస్తుంది. సో అక్కడ మళ్ళీ ఇప్పుడు ఇంకొక కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక పైన మళ్ళీ యారో సింబల్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోగానే మళ్ళీ ఫోర్త్ కీ ఫ్రేమ్ దగ్గర తీసుకెళ్తుంది. సేమ్ అక్కడ మళ్ళీ ఇంకొక కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేసుకొని సో బ్లర్ స్ట్రెంత్ అనేది మళ్ళీ ఒక 28, 29 అలా మీకు ఎంతవరకు బ్లర్ కావాలో అంతవరకు ఇచ్చేసుకుంటే మనకు ఫోటో అనేది స్టార్టింగ్లో ఈ విధంగా బ్లర్తో వస్తుంది. అదేవిధంగా వెళ్ళిపోయేటప్పుడు ఈ విధంగా బ్లర్లో వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఇచ్చిన బ్లర్ ఎఫెక్ట్ ఫస్ట్ ఫోటో ఉంది కదా, సో ఆ ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకోండి.
సో ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి కింద 3 డాట్స్ క్లిక్ చేసుకొని పైన కాపీ ఎఫెక్ట్ ఉంది కదా, సో కాపీ చేసుకోండి. ఆ ఎఫెక్ట్ మొత్తం కూడా కాపీ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసుకున్న 2 ఫొటోస్ ఉన్నాయి కదా, సో ఏదైనా ఒక ఫోటోని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి కింద 3 డాట్స్ క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయగానే ఆ ఎఫెక్ట్ మొత్తం కూడా చూడండి కింద ఫోటోకి యాడ్ అయిపోయింది. సేమ్ అదేవిధంగా పైన యాడ్ చేసుకున్న ఫోటో ఉంది కదా, సో ఆ ఫోటోని కూడా క్లిక్ చేసుకోండి. సో ఆ పైన యాడ్ చేసుకున్న ఫోటోని కూడా క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కింద 3 డాట్స్ ఉన్నాయి కదా, సో ఆ 3 డాట్స్ని క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయని చూడండి. సో మన 2 ఫొటోస్ కూడా ఇలా బ్లర్ ఎఫెక్ట్ అనేది చూడండి, ఈ విధంగా బ్లర్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయింది చూడండి ఇలా. సో ఇలా మనకు 2 ఫొటోస్ కూడా ఇలా బ్లర్ ఎఫెక్ట్ అయితే డైరెక్ట్గా యాడ్ అయిపోయింది. అదేవిధంగా వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇలా బ్లర్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటాయి. సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో కూడా ఇదే బ్లర్ ఎఫెక్ట్ని మీరు పేస్ట్ చేసుకోండి సేమ్ ప్రాసెస్లో. సో చూడండి ఇక్కడ నేను నెక్స్ట్ వచ్చే ఫొటోస్ కూడా ఇలానే బ్లర్ ఎఫెక్ట్ని పేస్ట్ చేశాను. సో ఒకవేళ మీరు నెక్స్ట్ కూడా డ్యూయల్ స్క్రీన్స్ వచ్చే ఇలా ఫొటోస్ యాడ్ చేయాలనుకుంటే మీరైతే నెక్స్ట్ ఫొటోస్ కూడా యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా వైట్ అండ్ స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని సో ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఆడియో అనే ఆప్షన్కి వెళ్ళేసి మీకు ఏ సాంగ్ అయితే మీరు బ్యాక్గ్రౌండ్గా యాడ్ చేయాలనుకున్నారో సో ఆ సాంగ్ అయితే బ్యాక్గ్రౌండ్గా యాడ్ చేయండి. సో మీ ఫొటోస్ అనేవి ఎంతవరకు అయితే ఉన్నాయో అంతవరకే సాంగ్ అనేది ఉంచేసుకొని రైట్ సైడ్ పార్ట్ మొత్తం కూడా డిలీట్ చేయండి, లేకపోతే అది కూడా సేవ్ అవుతూ ఉంటుంది, బ్లాక్గా వస్తూ ఉంటుంది. సో ఇలా వీడియో స్టార్టింగ్లో ఉంచేసుకొని మళ్ళీ సేమ్ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇమేజ్ అండ్ వీడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు లోగో అనేది యాడ్ చేసుకోండి. ముందే లోగో అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇలా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. ఇలా మీరు లోగో అనేది క్రియేట్ చేసుకొని సో ఆ లోగో కూడా మీకు వీడియో మొత్తం కూడా వచ్చేలా ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి ఇలా. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి సో ఆ లోగో మీద ట్యాప్ చేసుకోండి. సో ఆ లోగో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ బ్లెండింగ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఆ బ్లెండింగ్లో డిఫరెన్స్ అని ఉంచండి. సో ఆ డిఫరెన్స్లో మళ్ళీ డిఫరెన్స్ అని ఉంటుంది, సో అది క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుంటే మీకు ఆ లోగో అనేది కలర్గా మారుతూ ఉంటుంది చూడండి ఇక. సో లోగో అనేది యాడ్ చేసిన తర్వాత ఒకసారి ప్లేస్ కనుక చూడండి మనకు లోగో అనేది ఈ విధంగా కలర్గా మారుతూ ఉంటుంది. సో పైన మనకు సేవ్ బటన్ ఉంది కదా, సో ఆ సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు కింద ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే వీడియో అనేది మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతూ ఉంటుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి.